పొంగల్ మిరియాల పొంగల్ రెడీ అయిందండి. నేను ఏం చేస్తానండి, ఒక గ్లాస్లో సగం వరకు పెసరపప్పు తీసుకున్నాను. అంటే పొట్టు పెసరపప్పు నేను కడిగి దాని ముందే కొలత తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్కి. దాని తర్వాత వచ్చేసి ఒక గ్లాస్కి మనం బియ్యం తీసుకొచ్చండి. లేదంటే ఒక పెసరపప్పు 2 బియ్యం కూడా తీసుకుంటారు చాలామంది. మీరు ఈ రెండింటిని కలిసి ఒక పెద్ద గ్లాసులో కొలత తీసుకుని ఒక పెద్ద గ్లాసులో కొలత తీసుకోవాలండి. సగం పెసరపప్పు, లేదంటే పావు వంతు పెసరపప్పు, 3 వంతుల బియ్యం అట్లా కూడా తీసుకుంటారు. లేదంటే ఇట్లా ఒక వంతు పెసరపప్పు, 2 వంతుల బియ్యం, ఇట్లా మీ టేస్ట్ని బట్టండి. పెసరపప్పు ఎక్కువ వేస్తే మంచిది, కలర్గా ఉంటుంది, పిల్లలకి ప్రోటీన్ అండి. సగం సగం వేసుకుంటే బెస్ట్ అండి. దీంతో కొలత తీసుకునండి పెసరపప్పుని, బియ్యాన్ని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయినా డాల్డా తినకూడదు తినలేండి, నూనెలు వేసుకోవచ్చు. మా పిల్లలు మా మనవడు వాళ్ళు నెయ్యి తినరు, దానికోసం నేను మామూలు నూనె, వేరుశనగకాయ నూనె వేసాను. ఆ తాలింపులో ఏం చేశానండి, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కారానికండి కరివేపాకు ఇది వేసానండి. మనం ఇంగువ అంటారు, ఇంగువ కంపల్సరీ వేయాలండి, వాతం అండి. మరి పెసరపప్పు తింటే మనకి గ్యాస్ అనేసి ఇంగు వేస్తారండి. ఇది చక్కగా మనకి చట్నీ వచ్చి కొబ్బరి శనగపప్పు చట్నీ, సాంబార్ ఈ కాంబినేషన్ బాగుంటుందండి. నేను నూనెలో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, అల్లం ముక్కలు ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసి 1కి 3:30 నీళ్ళు పోసాను. తర్వాత బియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టుకుని అది వేసాను, ఉప్పు వేసాను, మూత పెట్టాను. ఒక 3 విజిల్లు ఉడకనిచ్చానండి. మీరు అలా కాకుండా బియ్యం, పెసరపప్పు ఒక 3:30 లాగా చిమడబెట్టి అన్నంలాగా వండుకుని తర్వాత కూడా మీరు ఇంగువ, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఏదో విధం అండి, మీరు కుక్కర్లో వండేదంటే పని తొందరగా అయిపోతుంది. అదంటే అన్నం వండేసుకుని, అది ఈజీనే, అది అన్నం వండేసుకుని తాలింపు వేసుకోవడం. ఈ పొంగల్ అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. పెసరపప్పు పొద్దున్నే మీరు పిల్లలకి, చిన్నపిల్లలకి కూడా ఈజీగా జీర్ణం అవుతుందండి. ఇంగు వేస్తున్నాం, వేడివేడిగా ఉందండి, ఆవిరి కొట్టేస్తుంది. సరే అండి, ఇది ముల్లంగి, టమాటా, దోసకాయ పులుసు పెడదామని ముల్లంగి కొంచెం వేయించుతున్నాను. ముల్లంగి వేయించితే అండి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ముల్లంగి తరచుగా వాడితే కిడ్నీ ట్రబుల్ ఉంటుందండి. ఇక పిల్లలు లేసారు, టిఫిన్ పెట్టి ఏదో బయటికి తీసుకుపోదాం అనేసి, వాళ్ళ ఇంటికన్నా లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్దాం అనేసి చూస్తున్నా. ఇప్పుడే లేసారు, 11 అయిపోయింది.